టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం రాశిఫలాలు మనం చెప్పుకునే ముందు గోచార రీత్యా గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం. మనకి రాహువు కుంభరాశి, శని మీనరాశి, శుక్రుడు మేషరాశి, బుధుడు కర్కాటక రాశి, కుజ కేతువులిద్దరూ కూడా మనకి సింహరాశి, రవి మనకి చక్కగా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి ద్వాదశ జ్యోతిష్ రాశుల వారికి వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. ఈ ఫలితాలన్నింటినీ కూడా నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని మీకు వివరిస్తున్నాను. ఒక్కొక్క రాశి వారీగా చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి పంచమంలోకి గురుడు వచ్చాడు. మీకు చాలా బాగుంటుంది. డబ్బులు పని లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా పనులు మంచిగా రావడము, అండ్ ఉద్యోగస్తులు కూడా మీకు దొరకడము, ఉద్యోగం చేసేవాళ్ళు పనులు కూడా ఈ స్తంభించిపోయినటువంటి అన్ని పనులు కదలడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి అసలే బుర్రపాడైపోయి పనులు లేవు అని అనుకున్నప్పుడు మీకు నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. అందువలన ఈ యొక్క ఏలినాటి శని కాబట్టి మీ క్యారెక్టర్ మీద పరీక్షలు జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని చక్కగా ఈ యొక్క కుజుడు పిల్లల సంతోషాన్ని కలిగిస్తారు. మీ పిల్లలు విదేశాలకు వెళ్ళడం కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీరు కూడా స్థానభ్రంశమైతే బాగుంటుంది, వేరే ఊళ్ళకి వెళితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. కొత్త వ్యాపారాలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వాహన యోగం మీకు పడుతుంది. వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. సీనియర్ జర్నలిస్టులకి, యాంకర్లకి వీళ్ళందరికీ కూడా పరిస్థితి చాలా బాగుంటుంది. ఫోన్ అధికంగా వాడడం వల్ల మీ కళ్ళు దెబ్బతినేయడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మీకు హైడ్రోసెల్ ఆపరేషన్ అనేటటువంటిది వృషణాల ఆపరేషన్ మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండండి. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి అందరితో కలిసి మంచిగా ఉద్రేకంగా లేకుండా మంచిగా ఉండడం జరుగుతుంది. అయితే వితండవాదము అనేటటువంటిది ఈ వారంలో మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాలు ఏమిటంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణుని శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా చాలా అద్భుతంగా మీకు ఉంటుందన్నమాట. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసి శుభ్రంగా దానికి పూజ చేసుకోండి. ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం. శుభమస్తు.